వెల్కమ్ టు గాన్వితా ఫ్యామిలీ. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఒక 5-6 ఎగ్స్ని కొంచెం ఉప్పు లేదా సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని మంచిగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మనం ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుందాము. నేను ఒక టమాటా, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక లెమన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో బిర్యానీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం బిర్యానీ దినుసులన్నీ తీసి పెట్టుకున్నాం, అవన్నీ వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం మిక్స్ చేసుకొని దాంట్లో టమాటా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయినా కల్లుప్పు అయినా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా వదిలేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కొంచెం ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక స్పూను కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలానే ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. దాంట్లో పెరుగు వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మనం ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అంతా వేగిపోయి మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఆ టైంలో మనం కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మసాలా అంతా వేగిపోయిన తర్వాత మనం ఎగ్కి ఘాట్లు పెట్టుకొని అన్ని ఎగ్స్ వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి, ఈ మసాలా అంతా పట్టేలాగా ఎగ్కి. ఇప్పుడు ఎగ్స్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్స్ని మీ ఇష్టం, అలాగైనా ఉంచుకొని వాటర్ పోసుకొని రైస్ వేసుకోవచ్చు, లేదంటే పక్కకైనా తీసి పెట్టుకోవచ్చు. నేనైతే పక్కకి తీసి పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అన్నీ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం తీసుకొని అన్నీ వేసేసుకోవాలి, వాటర్ తీసేసి. మనం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, లెమన్ కూడా ఈ టైంలో పిండుకొని మనం ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసేసుకొని మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు తర్వాత నీళ్ళన్నీ ఇలాగా ఇంకిపోతాయి. ఆ టైంలో మనము ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని దాని మీద బరువు పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా వదిలేయాలి. ఒక 10 to 15 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం మూత తీసి చూస్తే మన బిర్యానీ అనేది సెట్ అయిపోయి మంచిగా వచ్చేస్తుంది. మనం ఒక సైడ్ నుంచి మనం ఇంకా తీసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాన్వితా ఫ్యామిలీ. థ్యాంక్ యూ.